ప్రకృతిని చూడ్డానికి మేము ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మా ప్రయాణం మొత్తం ప్రకృతి మధ్యగానే సాగింది. రోడ్డు ముందుకు సాగుతూనే ఉంది. కానీ మా చూపులు మాత్రం దారి పక్కనే నిలిచిపోయాయి. రెండు వైపులా పచ్చని పొలాలు, గాలికి నెమ్మదిగా ఊగే చెట్లు, దూరంగా మబ్బుల్లో కనిపించే కొండలు. అవి కేవలం దృశ్యాలు కాదు, మా ప్రయాణానికి తోడుగా వచ్చిన నిశ్శబ్ద స్నేహితులు. మా ప్రయాణంలో బయట ప్రపంచం మారుతూనే ఉంది. కానీ ప్రతి దృశ్యం మనసులో ఏదో ఒక జ్ఞాపకాన్ని మెల్లగా తాకింది. పట్టణపు శబ్దం తగ్గిపోయింది. హారన్ల బదులు గాలి స్వరం వినిపించింది. మాట్లాడే మనుషుల బదులు మాట్లాడే ప్రకృతి మనతో పాటు వచ్చింది. ఆకాశం మన మీద పెద్ద గొడుగుల విస్తరించింది. మేఘాలు మన ప్రయాణానికి తోడుగా నెమ్మదిగా కదిలాయి. సూర్యుడు కొన్నిసార్లు మేఘాల వెనుక దాగి మళ్ళీ బయటకు వచ్చి మన దారిని మధ్యలో ఒక ప్లేస్ లో ఆగి మేము ఒక చోట ఆగి ప్రకృతిని ఆస్వాదించలేదు, ప్రకృతే మా వెంట వచ్చింది. మా బైకు చక్రాల శబ్దానికి తోడుగా గాలిపాట పాడింది. ఎంత దూరం వెళ్ళామో తెలియదు, కానీ ప్రకృతి మధ్యలో ప్రయాణించామన్న భావన మనసులో మాత్రం చాలా దగ్గరగా నిలిచిపోయింది. ఆ దారిలో చూసిన ప్రతి చెట్టు మనల్ని చూసి చేతులు ఊపినట్టు అనిపించింది. ప్రతి పొలం శాంతి అంటే ఇదే అని గుర్తు చేసింది. కొన్నిసార్లు మాటలు ఆగిపోయాయి, ఎందుకంటే బయట దృశ్యాలు మనసుతో మాట్లాడుతున్నాయి. ప్రకృతి మధ్య ప్రయాణం చేస్తే గమ్యం కంటే దారి ముఖ్యమని తెలుస్తుంది. మన జీవితం ఇదే కదా, ఎక్కడికి చేరుకున్నామన్న దానికంటే ఎలా ప్రయాణించమన్నదే ఎక్కువ గుర్తుండిపోతుంది. ఈరోజు మేము కేవలం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళలేదు, ఒక ఫీల్ నుంచి ఇంకొక ఫీల్కి వెళ్ళాం. ఆతురత నుంచి ప్రశాంతతకి, ఆలోచనల నుంచి నిశ్శబ్దానికి. ప్రకృతి మనల్ని ఆపలేదు, మన ప్రయాణాన్ని అడ్డుకోలేదు, కానీ ప్రతి క్షణం మనతో పాటు నడిచింది. ఇప్పుడు ఆ ప్రయాణం ముగిసిపోయినా ఆ దారులు, ఆ పచ్చదనం, ఆ ఆకాశం ఇంకా మనసులోనే తిరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని ప్రయాణాలు మ్యాప్ మీద కాదు, మనసులో గుర్తుండిపోతాయి. ప్రకృతి మధ్య చేసిన ఈ ప్రయాణం మాకొక విషయం నేర్పింది. గమ్యం చేరుకోవడం జీవితం కాదు, ప్రకృతిని చూస్తూ ఫీల్ అవుతూ ప్రతి క్షణం జీవించడం, అదే నిజమైన ప్రయాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.